వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. తూర్పు కోస్తా తీరంలో నెలకొని ఉన్న నగరాల్లో కోల్కతా, విశాఖ, చెన్నై ప్రధానమైన నగరాలు. ఈ మూడింట్లో విశాఖ కన్నా మిగతా రెండు పెద్దవి, చారిత్రాత్మకమైనవి అయినప్పటికీ అవి ప్రకృతి అందాలతో విశాఖతో పోటీ పడలేవు. అద్భుత నగరం విశాఖ ప్రశాంత నగరం కూడా. నగరాల్లో నేరాలు కాస్త ఎక్కువగా జరగటం సాధారణం. విశాఖ ఆ సాధారణానికి భిన్నం. అక్కడి ప్రజలు ప్రశాంత జీవనానికి అలవాటు పడినవారు. విశాఖలో ఉన్న కాస్తో కోస్తో క్రైమ్కు వేరే ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్ళిన వారే ప్రధాన కారణం. విశాఖపట్నం వైసీపీ ఎంపీ ముళ్లపూడి వీర వెంకట సత్యనారాయణ కుటుంబ సభ్యులను వారింట్లోనే బందీ చేశారన్న వార్త ఒక్క విశాఖలోనే కాదు, రాష్ట్రమంతా పెను సంచలనం కలిగించింది. ఎంపీ కుమారుణ్ణి, భార్యను, ఎంపీ పార్ట్నర్ కూడా ఆయన ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు అలియాస్ జీవిని ఎంపీ నివాసంలోనే బంధించారు. పోలీసులకు సంగతి తెలిసిపోయిందని అర్థమైన తర్వాత దుండగులు బందీలను కారులో తీసుకెళ్లి ఒక చోట వదిలేసి పారిపోయారు. బందీలు మొత్తం 48 గంటల పాటు బందీలు మొత్తం 48 గంటల పాటు నిర్బంధంలో ఉన్నారు. ఆ సమయంలో దుండగులు గంజాయి తాగుతూ బందీలపై హింసాకాండకు పాల్పడ్డారు. జీవిని తీవ్రంగా హింసించారు, ప్రాణం తీసినంత పని చేశారు. డబ్బు కోసమే రౌడీ షీటర్లు ఆ పనికి పాల్పడ్డారని పోలీసులు ప్రకటించారు. ఈ నేరానికి నాయకత్వం ఇచ్చిన హేమంత్ అనే రౌడీ షీటర్ 50 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టు వినబడింది. ఇంకా చాలా కథనాలు వినబడ్డాయి. ఎంపీకి ఆ హేమంత్తో ముందు నుంచి సంబంధాలు ఉన్నాయని వినబడింది. తనకు రావాల్సిన డబ్బు కోసమే హేమంత్ ఈ పనికి పాల్పడ్డారని కూడా వినపడింది. సత్యనారాయణ రాక్స్ టు రిచెస్ రకం. ఆయన పశ్చిమ గోదావరి నుంచి వెళ్ళి ఓ బిల్డర్ దగ్గర చిన్న ఉద్యోగంతో విశాఖలో జీవితం ప్రారంభించారు. చాలా త్వరగా తానే బిల్డర్గా మారారు. న్యాయ వివాదాల్లో ఉన్న భూముల నిర్మాణాలు సత్యనారాయణ స్పెషాలిటీ. ఆయనకు ఈ ఆట పరిచయం చేసింది ఉత్తరాంధ్ర రాజకీయ నాయకులే. ఇలా చెబుతూ అలా అల్లుకుపోయే చలాకీకి కొదవే లేదు కాబట్టి త్వరలోనే సత్యనారాయణ వేల కోట్లకు ఎదిగిపోయారు. ఈ క్రమంలో మధురవాడలో చేపట్టిన ఒక ప్రాజెక్టుకు ఒక ఇబ్బంది ఎదురైంది. 14 ఎకరాల ఆ ప్రాజెక్టుకు కొన్ని చిన్న చిన్న ప్లాట్లు అడ్డంగా వచ్చాయి. వాటిని కొనుగోలు చేసేందుకు సత్యనారాయణ ప్రయత్నించారు. వారు మాట వినకపోయేసరికి కాస్త ఒత్తిడి తెచ్చారు. ఓ పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ఒత్తిడి చేయటం అంటే ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. హేమంత్ లాంటి వాళ్ళు రంగంలోకి దిగుతారు. సత్యనారాయణ కర్మం చాలక ఆ ప్లాట్ల ఓనర్లో ఒకరు అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి కిమ్మిడి కళా వెంకటరావుకు బంధువు. పోలీసులకు కంప్లైంట్ వెళ్ళింది. సత్యనారాయణ అరెస్ట్ అయ్యారు. డబ్బు ఒక్కటే అన్నిటికీ సమాధానం చెప్పలేదని, రాజకీయ అధికారం కూడా ఉండాలని ఆయనకు అనుభవం ద్వారా అర్థమైంది. తర్వాత జరిగిన ఎన్నికల్లో సత్యనారాయణ వైసీపీ టికెట్పై పోటీ చేసి గెలిచారు. సత్యనారాయణకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ కూర్మన్నపాలెంలో 10.57 ఎకరాల్లో భారీ ప్రాజెక్ట్ చేపట్టింది. విచిత్రం ఏంటంటే ఇందులో భూ యజమానుల వాటా 0.96%, అంటే 1% కూడా కాదనమాట. మిగతా 99.04% డెవలపర్లకు దక్కుతుంది, అంటే ఎంపీ గారి కంపెనీకి దక్కుతుంది. ఈ విచిత్రం గురించి మరో అధికారపక్షం ఎంపీ విజయసాయిరెడ్డి స్వయంగా వెల్లడించి పుణ్యం కట్టుకున్నారు. దసపల్లా భూముల యజమానులకు 29% వాటా మాత్రమే ఇచ్చే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఒప్పందం విచిత్రంగా ఉందని మీడియా ప్రతినిధులు అన్నప్పుడు ఆ భూమి యజమానులకు డెవలపర్కు మధ్య వ్యవహారం అన్నారు విజయసాయి. అంతటితో ఆగకుండా మరి భూమి యజమానులకు 1% వాటా మాత్రమే ఇచ్చేట్టు ఒప్పందం చేసుకున్న డెవలపర్ కూడా విశాఖలోనే ఉన్నారని, వారిని ఎందుకు ప్రశ్నించరని అడిగారు. మీడియా ప్రతినిధులు సత్యనారాయణను విషయం ఏంటని ప్రశ్నించారు. నా వ్యాపారం నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటానండి అని ఆయన సవినయంగా సమాధానమిచ్చారు. భూమి యజమానులు ఈ డీల్కు ఒప్పుకోవటానికి ఆ భూ వివాదంలో ఉండటంతో పాటు మరేమైనా కారణాలు ఉన్నాయేమో తెలియదు. అయినా విజయసాయి కావాలని తన సహచరుడి గుట్టు బయట పెట్టడం ఏంటి, విచిత్రంగా ఉంది కదూ. విశాఖలో సిబిసిఎస్సి సెర్చి భూముల వివాదం ఈనాటిది కాదు, వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత విచిత్రంగా అది పరిష్కారం అయింది. ఆ భూములు సత్యనారాయణ రియల్ ఎస్టేట్ సంస్థకు దక్కాయి. తర్వాత ఎక్కడా తేడా వచ్చిందో కానీ ఆ చర్చి భూముల విషయంలోనే విజయసాయికి సత్యనారాయణకు చెడింది.
అప్పట్లో విజయసాయి విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జిగా చక్రం తిప్పుతున్నారు. చర్చి భూముల విషయంలో తేడా వచ్చిన తర్వాత ఆయన సత్యనారాయణ భాగస్వామి జీవిని టార్గెట్ చేశారు. హైగ్రీవా భూముల విషయంలో అడ్డం తిరిగారు. వైఎస్ హయాంలో వృద్ధాశ్రమం కోసం హైగ్రీవా అనే సంస్థకు కేటాయించిన 12 ఎకరాల విలువైన భూములవి. వైసీపీ హయాంలో ఆ సంస్థను నడిపే చిలుకూరి జగదీశ్వరుడు అనే వ్యక్తికి వాటిని వేరే వారి పేరు మీద బదలాయించక తప్పని పరిస్థితి కల్పించారు. ఈ భూముల విషయంపై ఒకసారి విజయసాయిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు మా పార్టీ వారిని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా అన్నారు. అలాంటిది ఆయన వరుస మారిన తర్వాత జీవీపై చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని కలెక్టర్కు చెప్పేంత వరకు వెళ్ళారు. విజయసాయి కినిసిన మీదట సత్యనారాయణకు ఎంత సెగ తగిలిందంటే జీవికి తనకు కూడా సంబంధం లేదని బహిరంగ వివరణ ఇచ్చుకున్నారు. ఒకసారి సత్యనారాయణ సంగతి ఏమో కానీ జీవిని విజయసాయి తక్కువ అంచనా వేశారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి విశాఖ వెళ్ళి స్థిరపడిన జీవి సాధారణ ఆడిటర్ కాదు. ఆయనకు తాడేపల్లి ప్యాలెస్తోనే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఓ మంచి రోజు చూసి విజయసాయిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించారు. విజయసాయి విశాఖలో చేసిన వీరవిహారం కూడా దానికి తోడ్పడి ఉండొచ్చు. మళ్ళీ ఒకసారి మొదటకు వెళ్తే ఎంపీ కుటుంబ సభ్యులను బందీలు చేసిన కేసు కొద్ది రోజుల సంచలనం తర్వాత మరుగున పడిపోయింది. ఓ డీలుకు సంబంధించి హేమంత్కు ఇస్తానన్న మొత్తం ఇవ్వకపోవడంతో అతను ఆ పని చేశాడని, జీవిని అంత కక్షపూరితంగా హింసించాడని కారణం అదేనని ఊహాగానాలు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంలో చాలా అనుమానాలు ఉన్నాయంటూ మీడియా కొన్ని ప్రశ్నలు వేసింది. వాటికి సమాధానాలు లభించలేదు. మరి ఆ తర్వాత హేమంత్ మౌనాన్ని ఎవరు కొన్నారో ఏమో కానీ ఆ కేసు గురించి నిందితులు మాట్లాడలేదు. ఆపై మీడియా కూడా పట్టించుకోలేదు. తర్వాత కొద్ది రోజులకు విశాఖలో వ్యాపారం చేయటం కష్టమని, మొదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తి కాగానే హైదరాబాద్ వెళ్ళిపోతానని సత్యనారాయణ అన్నారు. విశాఖలో వేధింపులు ఎక్కువని, ఒక ప్రాజెక్టులో రాయి బ్లాస్టింగ్ అనుమతికి 45 రోజుల క్రితం దరఖాస్తు చేస్తే ఇంతవరకు అతిగతి లేదని, అదే హైదరాబాద్లో 24 గంటల్లో అనుమతి ఇచ్చారని ఆయన అన్నారు. అదేమో కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు విశాఖ ఎంపీ ఆయన కుమారుడు మంత్రి గుడివాడ అమర్నాథ్ తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సత్యనారాయణ చెప్పినట్లుగానే ఆయన జీవితో కలిసి నడిపే రియల్ ఎస్టేట్ కంపెనీ ఎంవివి జీవి హౌసింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో ప్రాజెక్టులు చేపట్టింది.